హ్యాపీ సంక్రాంతి. నేను అన్నీ చూస్తాను, చూసావా? ఫాలో అవుతున్నానా? లైక్ కొడుతున్నాను కూడా. వారాడవారి విందు. ఈ వ్లాగ్ భోగి డే నైట్ నుంచి సంక్రాంతి వరకు ఉంటుంది. ఇది భోగి డే నైట్ వీడియో. భోగి డే నైట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గర చేరి ఇలా గేమ్స్ కండక్ట్ చేసుకుంటాము. వీటిని మా తమ్ముడు ఆర్గనైజ్ చేస్తాడు. ఫస్ట్ గేమ్ వచ్చేసి హౌసీతో స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఆడద్దు, అన్ని చెకింగ్ ఉన్నాయి. ఈ లోపు ఓపులు రాసుకుంటారు, ఓం సాయిరం రాసుకుంటారు, ఏదో ఒకటి రాంగా కానీ అండి. మొట్టమొదటి నెంబర్ తీయబోతున్నారు. రెడీ కాండబ్బా. ఓకే స్టార్ట్. 4646 4646 46 773 73 73 73 5858 58 58 4 వరకు వచ్చి అయిపోతాయి అవి. సింగిల్ నంబర్ 6 నాకు మా సిస్టర్కి అస్సలు ఒక్క లైన్ కూడా అవ్వలేదు. ఓకే జల్దీ ఫస్ట్ ప్రైజ్ జల్దీ కొట్టావు నువ్వు, అంటే మామూలు విషయం కాదు ఇక్కడ. ఫస్ట్ ప్రైజ్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు ప్రణయ్కి వచ్చింది. ఆ గిఫ్ట్ను మరదల చేతిగా ఇమ్మని మా బావ కూతురుతో ఇప్పిస్తున్నారు. తిను కూతురు అవుతుంది నాకు. అదేమో సిగ్గుపడి ఇవ్వట్లేదు. అందరూ నవ్వుతూ ఆట పట్టిస్తున్నారు అనమాట. అందుకుంటున్న ప్రణవ్ ఇది తేడా ఉంది. ఓకే ఫైనల్ గా ఇచ్చింది, ఫైనల్ గా ఇచ్చేసింది. ఓకే చెప్పట్లు. మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న డాన్సులతో అలా గేమ్ అనేది ఫైనల్ గా అయిపోయింది. ఫైనల్ గా ఎవరెవరికి గిఫ్ట్స్ వచ్చాయో చూపిస్తారు ఇప్పుడు. వీళ్ళిద్దరు తలపడుతున్నారు. వీళ్ళిద్దరు మధ్యన పోటీ చాలా ఎవరు గెలుస్తారు నాకు వాళ్ళతో పాటు మనందరూ కూడా చాలా ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరికి కలిపి పైలైన్ అయింది. పైలైన్ వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఫోటో తీయండమ్మా, ఫోటో తీయండి, ఫోటో తీయండి. చప్పట్లు చప్పట్లు. ఓకే బాగా చదువుకోవాలి. ఈవిడ మా అత్తయ్య. ఇప్పుడు గిఫ్ట్ ఇస్తున్నది మా పిన్ని, చిన్నన్న వాళ్ళ వైఫ్ అన్నమాట. ఇది మా బావ కూతురు దానికి అందట్లేదు, చైర్ ఎక్కిస్తున్నారు. ఈయన మా నాన్న కజిన్ బాబాయ్. ఎందుకు ఖాళీగా ఉండడం అని నేను కూడా గేమ్స్ లో పార్టిసిపేట్ చేశాను, కానీ గిఫ్ట్ రాలేదు. వెరీ గుడ్. 9 8 7 6 2 1 టైం అప్. అందరూ 12 దగ్గరే ఆగిపోతున్నారు. మా చెల్లైనా ఈసారి ట్రై చేస్తుందేమో చూడాలి. ఓ పడట్లేదు పెద్దగా ఫస్ట్ పెద్దగా అది. ఫైనల్ గా సౌజన్య 14 or 15 వేసి విన్నర్ అయింది. తినకే గిఫ్ట్ వచ్చింది.
ఓకే రేపు కాస్త గట్టిగా ఉంటది త్వరగా వచ్చేయండమ్మా మనం చూసుకుందాం. మనకి మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాన్ని సిరీస్ గారి చేతుల మీద అందుకుంటున్నారు. వారికి వారి కుటుంబానికి అవి కాపాడాలని కోరుతున్నాం. నెక్స్ట్ డే సాంబార్ కోసం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఎందుకంటే మా స్ట్రీట్లో 60 ఇళ్ళు వరకు ఉంటాయి. అందరూ ఒకే దగ్గర కలిసి భోజనాలను వండుకొని తింటాము. ఇక్కడ మా పిన్ని యూట్యూబ్లో డబ్బులు వస్తాయా అని అడుగుతుంది. అలా అందరం సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. వీళ్ళంతా ఫేమస్ అయితే మాకేం ఇస్తావని అడుగుతున్నారు. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఉండడం నేను చేసుకున్న అదృష్టం. ఈవిడ నాకు పిన్ అవుతారో అడుగుతున్నారు. ఫాలో అవుతున్నానా? లైక్ లైక్ కొట్టలేదు. వీళ్ళకి చెప్పండి లైక్ కొట్టలేదు. లైక్ కొట్టలేదు కోసేస్తాను. ఇలా అందరూ వీడియోస్ చూస్తాము, మొబైల్ కొని ఇవ్వమని చెప్తున్నారు. ఇది సంక్రాంతి డే వ్లాగ్. మా విలేజ్లో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని ఇల్లును నీట్గా క్లీన్ చేసుకుంటారు. ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకవైపు భోజనాలు రెడీ అవుతున్నాయి మా ఇంటి ప్రక్కన. వంటల దగ్గరికి నేను వెళ్తే అందరూ పలకరిస్తున్నారు. బాగున్నారు అందరూ. ఇది మా అత్తవారిల్లు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను. ఈవిడ మా అత్తయ్య, ఈవిడ చిన్న అత్తయ్య, అక్క ఏంట అత్తయ్య, ఎంగ అత్తయ్య, ఎంగగా ఉన్న అత్తయ్య. ఈవిడ మా తోటి కోడలు అక్క. హాయ్ చెప్పక్క. హాయ్ హాయ్. ఇది నేను, మా ఇంటి ఆడపిల్ల. బాబు మా బాబు మా వారసుడు చెర్రి బాబు. హాయ్ చెప్పు. అందులో నేనొకడిని. తాతయ్య హాయ్ చెప్పు. పండగ రోజు తాతలు ముత్తాతలకు కొత్త బట్టలకి పసుపు పెట్టి చూపిస్తాము. ఎంగత్తయ్య హాయ్ చెప్పాలి. పెద్ద అత్తయ్య హాయ్ చెప్పాలి. అక్క ఏం చేస్తున్నావు? బట్టలా ఇవన్నీ ఇందులో వేసి మూలు పెట్టాలి. అవి పెద్దలకి మనం చూపిస్తున్నాం అన్నమాట ఇయర్లీ వన్స్. అవునా? ఏం చేస్తున్నావు అక్క? బట్టలు చెప్పండి మీరు చెప్పండి. పెద్దలకి పేరంటాలకి పసుపు కడతాము. ఇప్పుడు బట్టలకి అందరి బట్టలకి పసుపులు పెట్టి పెట్టి దేవుడికి చూపిస్తాం అన్నమాట. పెద్దలకి ఇలా 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 మూటలా కడతారా? పెద్దలకు పేరెంటాళ్లకు కలగాయ కూర, అప్పాలు, పరమాన్నంతో భోజనం పెడతాము. కొత్త బట్టలు చూపిస్తాము. పండగ రోజు మా ముగ్గురు అత్తయ్యలు ఉపవాసం ఉంటారు. అలా ఉపవాసం ఉండి 5గురు పేరెంటాళ్లకు పసుపు పోస్తారు. ఇయర్లీ ఒక్కరు చొప్పున పోస్తారనమాట. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య చేస్తే ఈ ఇయర్ మా చిన్న అత్తయ్య ఉపవాసం ఉండి పేరెంటాలకు పసుపు పోస్తుంది. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కరికి ఛాన్స్ వస్తుంది. ఆ రోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కాళ్ళు కడుగుతారు. ఎందుకంటే ఇంటికి వచ్చింది మహాలక్ష్మి, పేరెంటాలతో సమానంగా భావిస్తారు. ఈ అమ్మాయి మా కజిన్ బ్రదర్ వైఫ్ అన్నమాట. నాకు మరదలవుతుంది. కాలు కడిగిన తర్వాత ఇంట్లో
ఇంటిలో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన 5గురిని కూర్చోబెడతారు. ఇలా వీళ్ళలో పేరెంటాళ్ళు అంటే అచ్చమ్మ పేరెంటాలు అంటే మా ఇంటి పేరెంటాలంట. అలాగే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తయ్య అలా తరతరాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళే ఇంటికి వచ్చారు అని భావించి ఇలా పసుపుతో అలంకరణ చేస్తారు. ఇలా పసుపు పోత అవుతుంటే మా అమ్మ వచ్చారు. పసుపు అలంకరణ తర్వాత అందరికీ బొట్లు పెడతారు. బొట్టు పెట్టడం అయిన తర్వాత అరిటాకులో వడపప్పు, చిలగడ దుంప, చెరుకు ముక్క, అరటిపండు ముక్క, 1 రూపాయి కాయిన్, అలాగే దారానికి పసుపు రాసి ఇస్తారు. 1 పువ్వు కూడా పెడతారు. వాటిని మెడలో వేసుకోవాలి. మా ఇంటి పేరెంటానికి పంపించండి అని మా అమ్మ వచ్చారు. తరువాత 2 చెవులకు ఆయిల్ను పోసి తలకు కూడా పూస్తారు. అందరికీ అక్షంతలిచ్చి ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతారు. ఆ తర్వాత చీరను చూపిస్తారు. ఇలా చీర వేసిన తర్వాత ధూపం ఇస్తారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ధూపం ఇవ్వడం మిస్ అయింది. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ధూపం ఇస్తున్నారు మా అమ్మ. అది ఇక్కడ యాడ్ చేశాను. ఇలా ధూపం ఇచ్చిన తర్వాత అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత మా పెద్దవాళ్ళందరినీ తలుచుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళాము. ప్రజెంట్ జనరేషన్కు మన పాత తరాలు తెలీదు. ఇలాంటి ఆచారం వలన తెలుస్తాయి. మా అత్తయ్య వెనక నుంచి అందరి పేర్లు చెప్తూ ఉంటున్నారు. మేము చెప్తున్నాము. కాపాడాలి మమ్మల్ని. ఈయన మా బావగారు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య. మా తరానికి ఈయనే పెద్ద. వరదరాజులా సంక్రాంతి. ఓకే అనండి. ఓకే రండి అలాగా.
ఓకే. ఆ తర్వాత మేమందరం కలిసి చేసుకున్న భోజనాలను చేసాము. మనం ఉండకూడదు. పువ్వులు బాగున్నాయి. ఈ పూలు చాలా బాగున్నాయి. ఇది మా చిన్నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. నేను మా అక్క అంటే మా తోటికోడలు ఇక్కడికి వచ్చాము పూలు తీసుకెళ్ళడానికి. సంక్రాంతి రోజు నైట్ టైం భోజనాల కోసం పొటాటో కర్రీ చేస్తున్నారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కలుపుతుంటే మేము ఓ చేస్తామని తీసుకున్నాము. చక్కగా వండుకున్న కూరను కుర్మా చేసేలాగా ఉన్నాము మేమందరము కలిసి. సంక్రాంతి డే నైట్ మా కజిన్ బ్రదర్ బర్త్డే అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. నైట్ డిన్నర్ స్టార్ట్ అయింది. ఏమేం స్పెషల్ చూడాలి. ఇదేంటి ఇది? బంగాళదుంప. ఓకే. ఇదేంటి? ఈ కూర ఏంటి? ఇది అందరికీ తెలిసిందే. ఇంతటితో మా సంక్రాంతి వ్లాగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ద నెక్స్ట్ వీడియో.